వీసా ఎలా వస్తుంది మనకు అక్కడ నుంచి ఎంప్లాయర్స్ ఆఫర్ లెటర్ పంపించాలి, తర్వాత వర్క్ పర్మిట్ పంపించాలి, ఆ తర్వాత వీలుంటే ఎంప్లాయరే మనకి విఎఫ్ఎస్ బ్లాక్ చేయాలి. సో బ్లాక్ చేయాలి, లేదంటే లోకల్లో ఉన్న ఏజెంట్ ద్వారా మనము విఎఫ్ఎస్ని బ్లాక్ చేయించుకొని మనము ఈ మధ్యలో పీసీసీ తీసుకొని ఆ తర్వాత అపోస్తలు చేయించుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ని మీరు వెళ్ళే దేశాన్ని బట్టి విఎఫ్ఎస్కి వెళ్ళాలి. అసలు ఆ విఎఫ్ఎస్లో ఏం జరుగుద్ది ఏంటి అనేది మన తెలుగు ప్రజల కోసం మరియు ఇండియన్స్ కోసం, తెలియని వారి కోసం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో విఎఫ్ఎస్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుద్ది అనేది ఈ వీడియో సారాంశం. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కన్నే సురేష్. వీడియోలో ముందుకెళ్దాం. విఎఫ్ఎస్ అనేది ఒక వీసా ప్రాసెసింగ్ సర్వీస్ కంపెనీ. ఇది ఎంబసీకి కౌన్సిలేట్కి సపోర్ట్ చేసే ఒక ప్రైవేట్ కంపెనీ అన్నమాట. సో వీళ్ళు మీకు వీసా డెసిషన్ తీసుకునే వాళ్ళు కాదు. వీసా డెసిషన్ కేవలం ఎంబసీ ఆర్ కౌన్సిలేట్ మాత్రమే తీసుకుంటుంది. వీళ్ళు మనం ఇచ్చిన డాక్యుమెంటేషన్ అంతని కలెక్ట్ చేసి వీసా ప్రాసెస్లో భాగానికి కన్సల్టెంట్ కింద ఉపయోగపడతారనమాట. లైక్ ఇంకో రకంగా చెప్పాలంటే కొరియర్ లాగా ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి హైదరాబాద్ నుంచి ముంబై పంపిస్తారు. అంటే మన జోను ముంబై కింద ఉంటుంది కాబట్టి హైదరాబాదు అక్కడికి పంపిస్తారు. మిగతా వాళ్ళవి చెన్నై, కలకత్తా అటు ఇటు ఉంటుంది. ఢిల్లీ పంపిస్తారు. ఏదైనా ప్రధానంగా ఢిల్లీలో అన్ని ఎంబసీస్ సంబంధించిన ఎంబసీస్ ఉంటాయి అన్నమాట. అసలు విఎఫ్ఎస్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందు వీసా అప్లికేషన్ ఫిలప్ చేయాలన్నమాట. అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా బై హ్యాండ్ కానీ మీరు వీసా అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత వీసా అపాయింట్మెంట్ మీరు విఎఫ్ఎస్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్స్ నార్మల్గా దొరుకుతాయి, ఒకప్పుడు దొరికి పాత రోజుల్లో. ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే అవి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. బ్లాక్లో అట్టి పెట్టుకుంటున్నారు, కొనుక్కోవాల్సి వస్తుంది. వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. తర్వాత మీరు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. పాస్పోర్టు, ఫొటోసు, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం అయితే కొన్ని కంట్రీస్కి అది అవసరం అవుతుంది, అవి వాళ్ళు తీసుకెళ్ళాలి. కొన్ని కంట్రీస్ జాబ్ మీద వెళ్ళే వాళ్ళు జాబు, ఎడ్యుకేషన్ ప్రూఫ్స్, తర్వాత వీసా ఫామ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ చేసుకోవాలి. ఈ బ్యాంక్ ప్రూఫ్స్ అనేవి విజిట్ వీసాకి కానీ ఇంకేదైనా వీసాకి వెళ్ళే వాళ్ళకి మాత్రమే కావాలి. మిగతా వారికి జాబ్ ఆఫర్ లెటర్ కావాలి. ఎడ్యుకేషన్ వాళ్ళకి కాలేజ్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ కావాలన్నమాట. విఎఫ్ఎస్ సెంటర్లో లోపల ఏం జరుగుద్ది అనేది మనం తెలుసుకుందాం. మీరు లోపలికి ఒకసారి ఎంట్రీ అవ్వగానే వాళ్ళు మీ చేత ఒక ఫామ్ రాయించుకుంటారు. ఆ ఫామ్లో ఏంటంటే మీరు ఈ పాస్పోర్టు, మీరు ఇచ్చే డాక్యుమెంట్స్, తర్వాత లోపల మీరు ఏం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీ పాస్పోర్టు మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ రావాలా వద్దా? ఎస్ఎంఎస్ అలర్ట్ రావాలంటే పెట్టుకోవాలి. తర్వాత మీ ఏ అడ్రస్కి వెళ్ళి తీసుకెళ్తారు ఈ పాస్పోర్ట్ని, అంటే మీ పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్కి పంపించమంటారా, లేదు మీరు ప్రజెంట్లీ ఉన్న అడ్రస్ వేరే ఉందా, ఉంటే అడ్రస్ రాయమంటారు, లేదా మీ తరపున ఎవరన్నా వచ్చి ఇక్కడికి తీసుకెళ్తారా, ఎంబసీకి వచ్చి తీసుకెళ్తారా అనేవి కాలమ్స్ ఉంటాయి. దానిలో మీరు ఏదైతే ఎంచుకుంటారో ఆ కాలం అది ఫిల్ చేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి మీరు ముందుకెళ్తారు. అప్పుడు వాళ్ళు టోకెన్ ఇస్తారు. సేమ్ ఇది ఎట్లా ఉంటుందంటే మనం పాస్పోర్ట్ తీసుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక టోకెన్ నుంచి ఇంకో టోకెన్ స్క్రీన్ చూసుకొని టోకెన్ నెంబర్ ద్వారా ఎట్లా మనం ముందుకెళ్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది అనమాట. ఆ టోకెన్ ఇస్తారు, స్క్రీన్లో టోకెన్ చూసుకొని మనము ఆ కౌంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేస్తారనమాట. తర్వాత డాక్యుమెంట్స్ అంతా ఓకే అయిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి, పాస్పోర్టు, ఆఫర్ లెటరు, వర్క్ పర్మిట్, మీ పీసీసీ, తర్వాత అపోస్తలైన డాక్యుమెంటు, ఇంకా ఫోటోలు, ఇంకా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఇంకా వాళ్ళు ఏమైనా అడిగితే మీ అకామిడేషన్ ఎట్లా ఉంది ఏంటనేది. కొన్ని కంపెనీస్ అకామిడేషన్ అవన్నీ మేమే ఇస్తామని ఆఫర్ లెటర్తో పాటే వర్క్ పర్మిట్తో పాటే ఇస్తారు. ఆ వర్క్ పర్మిట్ ఈ సెట్ అంతా మీరు తీసుకొని వెళ్ళాలి. అదనంగా మీ బర్త్ సర్టిఫికేట్, మీ ప్లేసు అంటే మీ ఎక్కడైతే ఉంటున్నారో దానికి సంబంధించిన ట్యాక్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్ళాలి. దీనిలో ఏంటంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీరు పెట్టే ఉద్యోగాన్ని బట్టి మీరు తీసుకెళ్ళాలి. అంటే మీరు వ్యవసాయానికి వెళ్తూ నేను గ్రాడ్యుయేషన్ చేశానంటే అక్కడ వర్కౌట్ అవ్వదు. సో అలాగే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా మీరు ఎంత అవసరమో అంతే చెప్పాలి. మీరు అంటే ఇప్పుడు మీరు అప్లై చేసిన పోస్టు నర్స్ అనుకోండి, నర్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్సే చెప్పాలి. మీరు సెక్యూరిటీకి అప్లై చేస్తే సెక్యూరిటీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఎవరు మీ సీవీ అడగరు అక్కడ. ఓన్లీ మీరు వెళ్ళే పని ఏంటి, మీరు ఇండియాలో ఏం చేస్తారనేది దానికోసం అడుగుతారు. దానికి మాత్రం మీరు జెన్యూన్గా రిలేటెడ్ కనెక్ట్ అయ్యే ఆన్సర్ చెప్పాలి. వ్యవసాయానికి వెళ్తున్న వాళ్ళు వ్యవసాయానికి వెళ్తున్నాం అని చెప్పాలి. ఫ్రూట్ పికింగ్కి వెళ్తున్న వాళ్ళు ఫ్రూట్ పికింగ్కి వెళ్తున్నాం సార్ అని చెప్పాలి. ఇండియాలో ఫ్రూట్ పికింగ్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పుకోవాలి.
మీ బిహేవియరు, మీ వేష భాషలు కూడా మీరు వెళ్ళే ఉద్యోగానికి వెళ్ళే వీసాను బట్టి ఎలా ఉన్నారో అలా ఉండాలి. మీరు వెళ్ళేది ప్యాకింగ్ కను మీరు వెళ్తా హైఫై ఇంగ్లీష్ మాట్లాడుకుంటా సూటు బూట్ వేసుకొని వెళ్తే వర్కౌట్ అవ్వదు. సో మీరు వెళ్ళే పనిని బట్టి మీ బిహేవియర్, మీ బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వాలి. సెట్ అయితేనే వీసా ఆఫీసరు ఇతను దానికి రిలేటెడ్గా ఉన్నాడని అతనికి అనిపించి అతనికి వీసా ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా. తర్వాత వీసా ఫీ పే చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అంటే ఈ కంటి పాపలు, ఏలు ముద్రలు అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోటో అది క్యాప్చర్ చేసుకుంటారు. తర్వాత వీసా ఫీజు ఎంత అయితే ఉందో ఆ వీసా ఫీజు కొన్ని కౌంటర్లో అయితే క్యాష్ ద్వారా చేయాలి, మస్ట్గా క్యాష్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొన్ని కౌంటర్లో అయితే కార్డు ద్వారా కూడా చేయొచ్చు. తర్వాత ఇప్పుడు కొత్తగా పిఎఫ్ఎస్లోనే మీకు ఇన్సూరెన్స్ అంటే మీరు వెళ్ళే కంట్రీని బట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళే అక్కడే పే చేయించుకుంటున్నారు. అది అప్పటికప్పుడు డిసైడ్ అవుతుంది. సుమారు 16 నుంచి 20,000 రూపు మీ ఏజ్ని బట్టి, మీరు వెళ్ళే కంట్రీని బట్టి, మీ వర్క్ పర్మిట్ని బట్టి లేదా మీ వీసా డ్యూరేషన్ బట్టి అది నిర్ణయిస్తారు. అది ప్లస్ మీ వీసా ఫీజు లోపల మీరు కట్టాల్సి ఉంటుంది. ఈ డబ్బులు మీరు లోపలికి తీసుకొని వెళ్ళాలి, సుమారుగా ఒక 50,000. తర్వాత సబ్మిషన్, వాళ్ళు డాక్యుమెంటేషన్ సబ్మిషన్ చేసుకుంటారు. ఫీజు అంతా అయిన తర్వాత సబ్మిషన్ చేసి వాళ్ళు ఎంబసీకి డాక్యుమెంట్స్ పంపిస్తారు అన్నమాట. మీ డాక్యుమెంట్స్ అయిన తర్వాత ఏం చేయాలంటే, సబ్మిషన్ అయిన తర్వాత మీకు విఎఫ్ఎస్ అప్లికేషన్ ట్రాకింగ్ నెంబరు మీరు ఫస్ట్ SMS అలర్ట్లో ఆ ఫామ్లో ఫిలప్ చేసి ఉంటే మీకు SMSలు వస్తూ ఉంటాయి ప్రతిదీ. తర్వాత ఆ దానిలోకి వెళ్ళి మీరు అది ట్రాక్ చేసుకోవచ్చు. మీ పాస్పోర్ట్ కొరియర్ ద్వారా లేదా అక్కడికి వచ్చే సెంటర్ ద్వారా మీరు పికప్ చేసుకోవటం, లేదా ఇందాక చెప్పినట్టు మీ వాళ్ళు వచ్చి ఎవరిని పికప్ చేసుకుంటారు అనేది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏజెంట్ ఉంటే ఏజెంట్ అడ్రస్ రాస్తారు, ఏజెంట్ లేదు మీ ఇంటికే రావాలంటే మీ ఇంటికి రాయండి. మీరు ప్రజెంట్ ఉంటున్న ఇంటి అడ్రస్ రాయండి. మీ పాస్పోర్ట్ అడ్రస్ కాకుండా ప్రజెంట్ ఉన్న ఇంటి అడ్రస్ రాస్తే మీ చేతికి వస్తుంది. అప్పుడు రిజల్ట్ ఏమైంది అనేది ఫస్ట్ మీరు చూసుకుని ఏజెంట్కి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏజెంట్కి వెళ్ళింది అనుకోండి వాళ్ళు చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. ఎందుకు వచ్చిన తలనొప్పి, మీరు మీ ఇంటి అడ్రస్సే రాసేయండి. ఓకే. తర్వాత విఎఫ్ఎస్ అనేది వీసా అప్రూవ్ చేయదు అనమాట. విఎఫ్ఎస్ అనేది ఓన్లీ డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసి ఎంబసీకి పంపిస్తుంది. విఎఫ్ఎస్కి వీసా అప్లై చేయడానికి కానీ, వీసా అప్రూవ్ చేయడానికి కానీ, వీసా రిజెక్ట్ చేయడానికి కానీ అధికారం లేదు. ఎవరికి అధికారం ఉంది, ఫైనల్ డెసిషన్ తీసుకునేది ఓన్లీ ఎంబసీ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే కనుక ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి. మొత్తం డీటెయిల్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇలాంటి వీడియోలే చేస్తుంటాము. దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే వీడియో చాలా మందికి చేరుతుంది, ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.